subscribe to our Telugu TV online channel and also press the bell icons. త్యాగదారులైన మన ఎంపీ గారు ప్రసాద్ గారు వారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. ఏమిటంటే ఒక రోజున ఒక పెద్ద పేపర్ చూసి ఒక వార్త చూశాడు. ప్రపంచంలోనే భయంకరమైన ఒక ముత్తి వ్యాపారి మరణం అని పేపర్లో ఎడిటింగ్ పడ్డది. ఇది ఏమిటంటే తన గురించే. ఆయన ఏం చేశాడంటే రైతులు కనుక్కున్నాడు, ఆ యొక్క గన్ పౌడర్ కనుక్కున్నాడు. ప్రపంచంలో ఇంతమంది నేను చంపుతుంటే నన్ను ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి ఆయన ఒక డిక్లేర్ చేశాడు. ఆయన సంపాదించిన డబ్బుతో సార్ నోబుల్ ఆల్ఫర్డ్ నోబుల్ ఆయన పేరు మీద నోబుల్ అవార్డు డిక్లేర్ చేశాడు. ఈ మహానుభావుడు ప్రపంచంలో మొట్టమొదటిగా సామాన్యుడైనా కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ చేసే ఆరోగ్య ప్రధానిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ రికమెండ్ చేస్తారో ప్రభుత్వానికి ఈ యొక్క ట్రీట్మెంట్ ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారో మీరు ఎంపీగా మీ జీవితం కూడా ధన్యం కావాలని కోరుకుంటూ మీరు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2-3 విషయాలు మాత్రం చెప్పాలనుకున్నాను. నేను ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న విషయం చాలా మందికి తెలుసు. ఇక్కడ మీ దయవల్ల తర్వాత నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత నాకు మీ దయవల్ల నేను ఎంపీ కూడా అయ్యాను. మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు సాధారణంగా గత 4 సంవత్సరాలుగా మేము రాజకీయ సభలకు అలవాటు పడిపోయి ఆ శబ్దాలు, ఆ గోర్లు అవన్నీ విని అయ్యో ఎప్పుడైపోద్దా రాజకీయ మీటింగ్ అనుకునే సమయంలో ఇంత చక్కని ప్రశాంతంగా అందరూ చక్కగా కూర్చుని అంత చక్కగా వింటుంటే వీరు పేరు మార్చలేని రామకృష్ణరావు గారు మన కొరకు ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తున్నారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తరపున మనందరి తరపున కూడా వారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఇలా ఒక ముఖ్యమైన సమస్య మీద చాలామంది మనం తెలుసుకోము. ఆరోగ్యం ఎంత ముఖ్యమైన విషయమో చాలామంది మనం తెలుసుకోము. కానీ వారు ఈ విధమైన చక్కని సలహాలు ఒక సాధారణమైన మనిషికి అర్థమయ్యేటట్టుగా చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అందుకే వచ్చిన వెంటనే నన్ను మాట్లాడమంటే వారి గురించి నేను చాలా చోట్ల విన్నాను, పత్రికల్లో చదివాను, అన్ని చోట్ల. కానీ ప్రత్యక్షంగా వినడానికి అవకాశం వచ్చినప్పుడు లేదండి మీకు కొంచెంసేపు విన్న తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు కూడా మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నానంటే దయచేసి క్షమించాలి. వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే మీరెవరు ఉండరేమో అందుకని చెప్పి నేను కోరాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంత చక్కగా మాట్లాడుతున్నారు. నేను 1-2 వయసులో కూడా పెద్దవాడిని కనుక నేను చదువుకున్నది కూడా ఆరోగ్య సంబంధమైన బయోకెమిస్ట్రీ చదువుకున్నాను కనుక నా ఇంట్లో అందరూ డాక్టర్స్ కూడా చెప్తున్నానండి. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదండి. డాక్టర్లతో సహా ఉన్న ఒకే ఒక అర్హత ఉంది, బయోకెమిస్ట్రీకి మాత్రమే. ఆయన ఒక్కరికి అర్హత ఉంది ఈ మెటబాలజీ గురించి మాట్లాడడానికి. ఎవరికి లేదండి. సామాన్యుడు ఒకటి, డాక్టర్ అని ఒకటి విషయంలో నేను స్పష్టంగా చెప్తాను. బయోకెమిస్ట్రీగా మెడికల్ చదువుగా ఆయన ఒక్కడికే అర్హత ఉంది బయోకెమిస్ట్రీగా. మరొకసారి వారి వందనాలు తెలియజేస్తున్నారు. నేను నా భార్య కూడా బయోకెమిస్ట్రీగా చేశాము. తర్వాత నేను ఏ విధంగా సింపుల్గా ఉంటానో దానివల్ల ఏం లాభం వస్తుంది, నేను నా కుటుంబాన్ని ఏం సరి చేసుకున్నాను, దానివల్ల నాకు ఏ తృప్తిస్తుందని మాత్రం 2 నిమిషాలు చెప్పాలి. ఎందుకంటే వారు చక్కగా సైంటిఫిక్గా చక్కగా తీసుకువెళ్తున్నారు, ఒక ఆలోచన పరంగా తీసుకువెళ్తున్నారు. వారికి ఏం చేయాలన్నది తర్వాత నేను మాట్లాడతాను. ఇంతకు మునుపు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పేవాళ్ళంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఓన్లీ వెల్త్తో పెట్టేవాళ్ళు. ఎంతసేపు ధనం ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దేశ సంపద ఎంత ఉంది, ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఉంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఆ తరువాత విద్యకు వచ్చారు, ఎవరికి ఎంత విద్య ఉంది ఏంటి అని. ఎప్పుడు
ఆ హ్యూమన్ హ్యాపీ ఇండెక్స్ దేనికి లింక్ పెట్టారంటే ఆరోగ్యానికి లింక్ పెట్టారు. ఇప్పుడు ధనము లేదు, విద్య లేదు, ఆరోగ్యానికి లింక్ పెట్టారు. అది ఎంత ముఖ్యమో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చేసేది ఏమిటంటే నా బిడ్డలకి నేను ఏమి ఇచ్చాను ఏమి అన్నది కాదు, కానీ ఏ విధంగా వాళ్ళు బ్రతకాలన్నది మాత్రం చెప్పాను. ఏ రోజు కూడా నాన్న నువ్వు చదువుకున్నావా, ఇద్దరు డాక్టర్ చదివేరే విషయం అని నేను ఏ రోజు అడగలేదు, కానీ నాన్న నువ్వు ఆ రోజు ఎక్సర్సైజ్ చేసావా అని మాత్రం అడుగుతాను. నువ్వు వెళ్ళకపోతే వాడు వెళ్ళలేదంటే వెళ్ళలేదనే ధైర్యం నాకు లేదు కనుక ఈ రోజుల్లో బిడ్డలు చాలా పెరిగిపోయారు కనుక వాడితో మాట్లాడుకోకుండా ముఖం పక్కన పెట్టుకుంటాను. నా ముఖం చూడలేక రెండో రోజు వాటికి వెళ్తాడు. ఒక్కరోజు నా డాక్టర్ నా కూతురు కనుక 1 గ్రాము పెరిగినట్టుగా ఉంటే నా బాధ తెలియజేస్తా. 1 గ్రామే. నేను దాదాపుగా గత 40 సంవత్సరాలుగా వీలైనంత వరకు ఒక్కరోజు కూడా విడిచిపెట్టుకోకుండా నాకంటూ 1 గంట గంటన్నర కేటాయించుకుని తప్పనిసరిగా మార్నింగ్ వాకింగ్కి వెళ్తా. బిడ్డలు పెరగకముందు నాతో నా సతీమణితో పాటు ఇద్దరు బిడ్డలను కూడా గ్రౌండ్కి 6 గంటలకి వెళ్ళి నిలబడేవాళ్ళు. తద్వారా ఏమైందంటే మా నలుగురిలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క విధమైన వ్యాధి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరు ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరు మరొక్కరి గురించి అయ్యో ఇది బాధగా ఉంది అని ఆలోచన లేదు. అది సింపుల్గా దేనివల్ల వచ్చిందంటే అదో మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల. తర్వాత మనం తినేది చాలా వరకు అంటే రామకృష్ణరావు గారు అంతగా చెప్పలేను నేను, సగం ఆహారం మనకు అవసరం లేదు. వారు ఎంతో చక్కగా చెప్పారు, సగం అవసరం లేదు. చిన్న ఈజిప్షియన్ ప్రావర్బ్ అండి, మీకు అర్థమని చెప్తున్నాను కానీ మీరు మైక్ ఉంది. ఈజిప్షియన్ ప్రావర్బ్ ఒకటి ఏంటంటే మనం తినే ఆహారంలో ఒక 20 పైసలు మనకు పనికొస్తే 20 పైసలు మనం పోషిస్తుంది, 80 పైసలు డాక్టర్ని పోషిస్తుంది. కరెక్ట్ చెప్పారు డాక్టర్, మెడిసిన్ కరెక్ట్గా చెప్పారు కదా, చక్కగా చెప్పేస్తున్నారు. మనం తినేది సగం వరకు అవసరం లేకుండా పోతుంది, మరి ఎందుకో తింటూనే ఉంటాం. తినడం వల్ల మనం మళ్ళా బాడీకి ఎంత శ్రమిస్తున్నామంటే చెప్పలేనంత శ్రమిస్తాం. తర్వాత ఇప్పుడు పొల్యూషన్స్ అన్నీ బాగా పెరిగిపోవడం వల్ల వెనకటికి లేని వ్యాధులన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇదివరకు మనం క్యాన్సర్ ఎవ్వరు కూడా అనుభవం తెలుసుకుంటుంది నేను చెప్పకూడదు. రామకృష్ణ వాస్తవం 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఒక క్యాన్సర్ వస్తుంది అనేది మనం వినేవాళ్ళం తప్ప ఈ రోజుల్లో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి చిన్న బిడ్డలకు కూడా క్యాన్సర్ వస్తుందంటే మన దీనివల్లే మన అది సెడెంటరీ లైఫ్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ అవనివ్వండి, సరైన తెలుగు మాటలు లేక నేను అలా ఉపయోగిస్తున్నాను, కూర్చుంటున్నాం కానీ వీటి వల్లే తెచ్చుకుంటున్నాం అనవసరమైన తిని. కనుక ఒక్కసారి కనుక వారు చెప్పింది ఆలోచించి మాలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా మేము ఏమి చేస్తున్నాం, వయసులో పెద్దవాడిని కనుక మీకు చెప్తున్నాను, కుటుంబం నేను కూడా పెంచాను కనుక ఈ రెండుటిని కనుక మీరు చక్కగా సమకూర్చగలిగితే అదో ఆ యునైటెడ్ నేషన్స్ ఏమైతే చెప్పిందో ఆ హ్యూమన్ హ్యాపీ ఇండెక్స్ అన్నది కేవలం అది ఆరోగ్యం ద్వారా వస్తుంది కనుక ఆ ఆరోగ్యం కూడా చక్కగా మన చేతిలోనే ఉందన్న విషయం మనం చాలామందికి తెలియదు అని చెప్పి మన సోదరులకి సోదరిమణులకి నేను తెలియజేస్తున్నాను. అంత సింపుల్ దాన్ని మనం అలా కాంప్లికేట్ చేసుకుంటూ పోతాం. 1 గంట మీ కొరకు మీరు కేటాయించుకోండి. తినవలసింది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు తింటే ఏ ఒక్కటి రాదు. దాంతో ఎంత సంతోషం ఉంటుందంటే అనారోగ్యం ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఎంత బాధగా ఉంటుందని చెప్పి మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యం గురించి ఆలోచించుకుంటే మరలా మనం ఎక్కువ తిని బాధపడలేమని చెప్పి తెలియజేస్తూ వారు ఇలాంటి గొప్ప సామాజిక సేవ విషయం ఉచితంగా వచ్చి చాలా చోట్ల చెప్పడం, లిఖితపూర్వకంగా అన్ని చోట్ల కూడా వారు చేయడం అది గొప్ప ప్రశంసనీయమని చెప్పి నేను తెలియజేస్తున్న వయసులో పెద్దవాడిని. వారి జీవితానికి వారే అర్థం కల్పించుకుంటున్నారు. అలాంటి అందరి దగ్గరకు వచ్చి చక్కగా ఇంట్రెస్ట్గా చెప్పడం వల్ల
వారి జీవితానికి వారే అర్థం కలిగి చేసుకుంటున్నారు కనుక వారి ప్రశంసలు అందరూ చేస్తూ, వారు కనుక నాకు ఒక బయోడేటా ఇస్తే కొన్ని కారణాల వల్ల మేము బయటకు వచ్చినా కూడా నాకున్న కాంటాక్ట్స్ కానీ ఐఏఎస్గా కానీ ఏ విధంగా కానీ వారికి తప్పనిసరిగా ఒక పద్మశ్రీ అలాంటిదైతే మాత్రం ఏమాత్రం తక్కువ కాదు అని చెప్తున్నారు. ప్రతిసారి ఒక డాక్టర్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలియదు. ఎందుకు? ఏదో ఒక పెద్ద ప్రెసిడెంట్నో ఎవరినో వారు చికిత్స ఇచ్చారు కనుక వారు పద్మశ్రీ లేదా పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇస్తారు. నాకు అది చాలా బాగా తెలుసు. కానీ ఈ విధంగా కామన్గా లక్షల మందికి ఈ విధంగా చక్కటి ఆరోగ్యం ఇస్తున్న ఇలాంటి వీర మాంచినేని రామకృష్ణారావు గారి పద్మశ్రీ చాలా తక్కువ. ఈ సంవత్సరమే మీరు పెడితే నేను కనీసం 10 ఎంపీల దగ్గర నేను లెటర్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి ప్రత్యక్షంగా రాసి రాష్ట్రపతి గారికి కూడా పెట్టి అదే పద్ధతి. ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్నప్పుడు పద్మశ్రీ ప్రజలకు నేను ఇన్ఛార్జిగా ఉన్న జయలలిత మేడం గారు నాకు వేశారు. ఇప్పుడు ఎంపీగా అయినప్పుడు తెలుసుకున్నాక అంతకుముందే నాకు తెలుసు. అది తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి నాకు ఎంపీగా ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రజల ముందు నేను సభామూలంగా తెలియజేస్తున్నాను. చాలా ఇలాంటి వాళ్ళు మనకు కావాలా. న్యాచురల్ డాక్టర్స్. ఒక టాబ్లెట్ తింటే అది తగ్గుతుంది, మన దాని సైడ్ ఎఫెక్ట్ వారు చెప్పేటప్పుడు చెప్పారు, అది ఎవరు చెప్పరు, మరలా ఒక సైడ్ ఎఫెక్ట్ పెడుతుంది, దాన్ని ఇంకా గొడవ అయిపోతుంది. ఆ విధంగా అయిపోతుంది కనుక మీరు దయచేసి వారు చెప్పేదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ రెండు కలిపి మీరు ఉంటూ మీరు సంతోషంగా మీరు మీ బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఎవరైతే ఏర్పాటు చేశారో వారికి పాస్టర్ సుందరరావు గారు అన్ని విధాల సహాయం చేస్తారు. నాకు గొప్ప ప్రజా సేవకులు ప్రభు సేవకులు ఇద్దరు కూడా, అందుకని వారికి అందరం తెలియజేస్తూ మనందరి తరఫున మన రామకృష్ణారావు గారికి ఇంకా సంతోషంగా ఆయుష్ 100 ఏళ్ళ పాటు ఉండి మనలాంటి ప్రజల కొరకు సేవ చేస్తూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కామన్ ప్రజలు వస్తారు కనుక, సాధారణమైన మనుషులు వస్తారు కనుక మనకు ఈ విధంగా సంతోషం పంచిపెట్టినందుకు వారు వారి కుటుంబం కూడా 100 ఏళ్ళ పాటు సంతోషంగా ఐశ్వర్యంతో ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణారావు గారు కూడా, ఎందుకంటే వారు ఇకపోతే మైకి నేను మాట్లాడింది ఇంకా వారికి వందనాలు తెలియజేస్తూ, నేను కోరింది నా మాట ఎవరు ఉండరు వెళ్ళిపోతారనే వారిని డిస్టర్బ్ చేశాను తప్ప నాకు ఏమాత్రం వారిని డిస్టర్బ్ చేయాలని లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.